Hello everyone, I am Prathibha Pulijala, your talent nurture coach. మీరు ముందు వీడియో చూసే ఉంటారు. అందులో మనము డైలీ రొటీన్ వాడుకునే సెంటెన్సెస్ మీ గురించి అంటే మీరు ఏదైతే మార్నింగ్ నుంచి నైట్ చేయాలనుకున్న యాక్టివిటీస్ ఏదైతే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటారో అదే విషయం మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా చెప్పాలి అనే కొన్ని సెంటెన్సెస్ మీకు ఉదాహరణ ఇచ్చాను. మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు. మనం ఒక డేని 3 భాగాలుగా డివైడ్ చేశాము. మార్నింగ్లో ఏం యాక్టివిటీస్ చేస్తామో దాన్ని మీరు సింపుల్గా ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అనేది మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. Today we are going to talk about this second part of the day, అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాం మనము, దాన్ని ఎలా చెప్తామో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆర్ వి రెడీ? లెట్స్ స్టార్ట్. సో నౌ ఆఫ్టర్నూన్ టైంలో మామూలుగా మనం ఏం చేస్తాము, లంచ్ చేస్తాం. ఆఫ్టర్నూన్లో ఏదో ఒకటి రిలాక్స్ అవుతాము, ఏదో ఒకటి మనం యాక్టివిటీలో బిజీ అవుతాం. అవి ఏంటి అనేది చూద్దాం. సో యూ కెన్ సే ఐ లైక్ టు హెల్ప్ మై మదర్ వైల్ కుకింగ్. అంటే మీకు కుకింగ్ చేసేటప్పుడు మీ మదర్ని హెల్ప్ చేయడం అనేది మీకు ఇష్టం. ఇంకో విధంగా చెప్పాలంటే ఐ లైక్ టు కుక్, సో I am learning from my mother how to cook. Boys అయితే I like to eat good food. నేను మా మదర్కి ఫుడ్లో ఏదైనా వండేటప్పుడు ఏవైనా కావాలంటే I help her to do the shopping. I help her to cut the vegetables. I help my mother in cooking అని మీరు చెప్పొచ్చు. Even boys enjoy cooking. So there is nothing like girls or boys. So it is common for everybody. దాని తర్వాత ఐ హెల్ప్ మై మదర్ ఇన్ క్లీనింగ్ ద కిచెన్, ఇన్ కీపింగ్ థింగ్స్ బ్యాక్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఆర్ ఇన్ ద సింక్ అని చెప్పొచ్చు. దాని తర్వాత కుకింగ్ చేసేటప్పుడు ఇంకొక విధం, ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో చాలామందికి కుకింగ్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు కొత్త కొత్త డిషెస్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఐ లైక్ టు మేక్ న్యూ డిషెస్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. So I watch videos or I watch television and I like to do them with my mother's supervision. అంటే మీరేమంటున్నారు, మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్న వంటకాలు మీరు టీవీలో చూసైనా వీడియోస్లో చూసైనా మీ మదర్ సూపర్విజన్లో ట్రై చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి అన్ని ఫెస్టివల్స్ కాబట్టి. సో దిస్ ఈజ్ వన్ వే అదర్ దెన్ సేయింగ్ ఐ లైక్ టు డూ కుకింగ్. అది మనం రొటీన్ అంటే మనం డైలీ తినేటి మీ మదర్కి కిచెన్లో మీరు హెల్ప్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇంకొకటి స్పెషల్ డిషెస్ కదా. నా ఆఫ్టర్నూన్స్ మామూలుగా ఏం చేస్తాము, చదువుకునే పిల్లలు ఎవరైనా కూడా ఏదో ఒకటి టైంలో మనం ఒక యాక్టివిటీ చేస్తాము, ఏదైనా సీరియస్ యాక్టివిటీ చేస్తాము. సో యూ కెన్ సే ఐ డూ మై కాలేజ్ అసైన్మెంట్స్ ఆర్ ఐ డూ మై స్టడీస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ టైం. మామూలుగా కాలేజ్, స్కూల్ గోయింగ్ ఇలాంటి వాళ్ళు పండుకున్నాము, ఐ టేక్ న్యాప్, ఐ రిలాక్స్ అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే దట్ ఈజ్ అ వెరీ పీస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టైం ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఆ టైంలో మనం ప్రొడక్టివ్ వర్క్ ఏం చేస్తున్నామో. సో యూ కెన్ సే ఐ లైక్ టు కంప్లీట్ మై ప్రాజెక్ట్ వర్క్, ఐ లైక్ టు కంప్లీట్ మై అసైన్మెంట్స్ ఆర్ మై స్టడీస్ అని మీరు దాన్ని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ టైమ్స్, పీక్ టైమ్స్. ఆఫ్టర్ హ్యావింగ్ మై ఈవినింగ్ టీ ఐ లైక్ టు ఎంజాయ్ మై టైమ్ విత్ మై ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అనదర్ వే. ఆర్ యూ లైక్ టు గో ఫర్ యువర్ రెగ్యులర్ షాపింగ్. రెగ్యులర్ షాపింగ్ అంటే మనకు చిన్న చిన్న కావాల్సిన వస్తువులు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఇంటి కోసం తేవడంలో మీ మదర్కి హెల్ప్ చేయడం ఉండొచ్చు. సో వాట్ విల్ యూ సే? I go for my regular shopping to bring some small items for my home. Or you can say I like to spend time with my friends. I like to spend time going to their house or going to a park or going for a walk. ఇన్ని విధాలుగా మీరు ఏది దీంట్లో నుంచి చేసేవాళ్ళైతే మీరు దాన్ని పిక్ చేసుకోవచ్చు.
సో ఈవినింగ్ టైం ఈజ్ అ ప్లెజర్ టైం. ఈవినింగ్ టైం ఈజ్ అ లైట్గా మనం స్పెండ్ చేసే టైం. అంటే ఎనీథింగ్ బిట్వీన్ 4 o'clock to 6 o'clock. ఈ టైంలో చాలామంది వేరే వేరే యాక్టివిటీస్ చేస్తుంటారు. అట్లాంటి టైంలో మీరు ఏది చేస్తారు అనేది ఐ అని, దాని తర్వాత ఏది చేస్తారో అది వర్బ్, దాన్ని మీరు అక్కడ యాడ్ చేసి యూ షుడ్ సే ఇన్ డిఫరెంట్ వేస్. వీటిని మీరు రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. డోంట్ జస్ట్ లిసన్ అండ్ డోంట్ జస్ట్ రైట్ ఇట్. ప్రాక్టీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అన్ని వీడియోస్లో చెప్తాను, లర్న్ ఇంగ్లీష్ యాజ్ అ లాంగ్వేజ్. చాలామంది హిందీ నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, తెలుగు రాని వాళ్ళు మన సిటీకి వచ్చి తెలుగు నేర్చుకుంటారు. సో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా ప్రాక్టీస్ తప్పకుండా చెయ్యాలి. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ perfect. So without that you cannot succeed. Now coming to the later part of the evening. So what you do, చాలామందికి ఏదో ఒక హాబీ కూడా ఉంటుంది. పెయింటింగ్ ఉంటుంది, లర్నింగ్ మ్యూజిక్ ఉంటుంది, యోగా ఉంటుంది, జుంబా ఉంటుంది. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ సే ఐ గో ఫర్ మై హాబీ క్లాసెస్ ఇన్ ద ఈవినింగ్. ఐ టేక్ మై హాబీ క్లాసెస్ 3 times a day, week, sorry. Not 3 times, you can also say thrice a week. 2 సార్లు అయితే twice a week. ఓకే, మీరు ఇది కూడా చెప్పచ్చు. ఐ యామ్ పర్స్యూయింగ్ మై హాబీ, ఐ యామ్ లెర్నింగ్ డాన్స్, ఐ యామ్ లెర్నింగ్ పెయింటింగ్, ఐ యామ్ లెర్నింగ్ కంప్యూటర్స్, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో మీరు ఏది చేసిన వాళ్ళైతే దాన్ని మీరు చెప్పచ్చు. Evening time you also spend that. And I also you should say, if you want to say, అంటే మీరు మామూలుగా ఆఫ్టర్నూన్స్ ఇంట్లోనే ఉండడానికి మీకు ఇష్టం, బయట వెళ్ళేది మీకు ఇష్టం లేదు. సో యూ కెన్ సే ఐ లైక్ టు డూ మై ఎనీ హాబీ లైక్ రీడింగ్ బుక్స్, మేకింగ్ అ ప్రాజెక్ట్, డూయింగ్ పెయింటింగ్, డూయింగ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ బై బీయింగ్ ఇండోర్స్. అంటే ఇంట్లో ఉండి మీరు ఇవి చేయడం కూడా మీకు ఇష్టము. సో నేను మీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీకు ఏవి నచ్చాయి, ఏది మీరు ఎలా వాడుతున్నారో మీరు మాకు కమెంట్ సెక్షన్లో కూడా చెప్పొచ్చు. మీరు నాకు ఇంకా ఏమైనా కావాలంటే కూడా మీరు చెప్పొచ్చు. నేను దాని ప్రకారం మీకోసం వీడియోస్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్లో మీరు ఈవినింగ్ సెషన్లో ఏం చేస్తుంటారు, డిఫరెంట్ సెంటెన్సెస్ రొటీన్ మీరు తెలుసుకోవచ్చు. సో ఫాలో దిస్ కంప్లీట్ సిరీస్ for simple English sentences for your daily routine. Don't forget to subscribe and follow this series. Thank you very much.